రైట్. అలస్కా వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరిగిన కీలక భేటీ ముగిసింది. 3 గంటలకు పైనే వీరి సమావేశం జరిగింది. అయితే ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఎలాంటి ఒప్పందం కుదరకుండానే చర్చలు ముగిశాయి. అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇరువురు నేతలు భేటీ వివరాలు వెల్లడించారు. సమావేశం ఫలప్రదమైందని ట్రంప్ తెలిపారు. భేటీలో అనేక అంశాలు చర్చకు వచ్చాయని తెలిపారు. ఈ చర్చల్లో ఎంతో పురోగతి ఉందన్నారు. అయితే కొన్ని సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉందని వెల్లడించారు. తుది ఒప్పందం మాత్రం కుదరలేదన్నారు. చాలా అంశాలను ఇద్దరం అంగీకరించామని, అయితే కొన్ని ఇంకా మిగిలే ఉన్నాయన్నారు. అన్ని విషయాలను పరిష్కరించుకొని అధికారికంగా అగ్రిమెంట్ పై సంతకం చేసే వరకు ఒప్పందం జరగదన్నారు. త్వరలో తాను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, యూరోపియన్ యూనియన్ నేతలతో మాట్లాడతానని ట్రంప్ తెలిపారు. మళ్లీ పుతిన్ ను కలుస్తానని చెప్పగా తదుపరి సమావేశం మాస్కోలో అని పుతిన్ పేర్కొన్నారు. అలస్కా సమావేశం చాలా నిర్మాణాత్మకంగా జరిగిందని పుతిన్ తెలిపారు. ఉక్రెయిన్ తో యుద్ధం ముగించేందుకు తాను నిజాయితీగా ఉన్నట్లు తెలిపారు. ఈ సమావేశం వివాదానికి ముగింపు పలకడానికి ప్రారంభ స్థానంగా అభివర్ణించారు. ఈ సందర్భంగా ట్రంప్ నకు ధన్యవాదాలు తెలిపారు. ట్రంప్ తో తనకున్న సంబంధం వ్యాపారం లాంటిదని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాల విషయాలలో క్లిష్ట కాలంలో అధ్యక్షుడు ట్రంప్ తో మాస్కో నుండి మంచి సంబంధాలు ఏర్పరచుకుందని పుతిన్ వెల్లడించారు. ట్రంప్ అధికారంలో ఉంటే ఉక్రెయిన్ తో రష్యాకు యుద్ధం వచ్చి ఉండేది కాదని పుతిన్ మరోమారు పేర్కొన్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే బాధ్యత ఇప్పుడు పూర్తిగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ పైనే ఉందని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో అలస్కాలో జరిగిన శిఖరాగ్ర సమావేశం అనంతరం ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. 3 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంక్షోభానికి ముగింపు పలకడంతో జెలెన్స్కీ చొరవ తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పేర్కొన్నారు.